హాయ్ 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 అందరికీ హాయ్. వారణాసి మూవీ తరువాత మహేష్ బాబు గారు సినిమా ఎవరితో ఉంటుంది అన్న మాట వచ్చిన ప్రతిసారి సందీప్ రెడ్డి వంగ గారి పేరు అయితే వినపడతానే ఉంది. మామూలుగా అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడో మూవీ అయితే చేయాలి, కానీ కొన్ని కారణాల వల్ల మూవీ అనేది అయితే రాలా, లేదంటే ఎప్పుడో మూవీ అనేది అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే వచ్చి ఉండాలా. అది ఎందుకు రాలేదో ఇంకా మనకైతే తెలీదు. అప్పుడు ఏమేం కారణాలు ఉన్నాయో అదైతే మనకైతే తెలీదు, కానీ మళ్ళీ దాని గురించి అయితే వస్తానే ఉంది ఎక్కడ పట్టినా గానీ. కొంతమంది అయితే ఇంకా మహేష్ బాబు గారి నెక్స్ట్ సినిమా ఈయనతోనే సందీప్ రెడ్డి వంగ గారితోనే ఉంటదని అయితే అంటున్నారు. మరి కొంతమంది ఉండదు ఇంకా అని అయితే అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటే ఆ పాత స్టోరీని తీసుకొని వచ్చి మళ్ళా వీళ్ళైతే చేయాలని అయితే అనుకొని అయితే ఉన్నారు అని అయితే కొంతమంది అయితే అంటున్నారు. అసలు ఈ వీటిలలో ఏది జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో బాగా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అసలు వీళ్ళిద్దరు మూవీ చేస్తారా అనే దాని గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే మూవీ అయితే ఖచ్చితంగా అయితే ఎప్పుడైనా గానీ వస్తది. మూవీ అయితే ఖచ్చితంగా ఉంటది వీళ్ళిద్దరి మధ్యలో అయితే. ఇంకా మహేష్ బాబు గారు ఇంకా వారణాసి తర్వాతనే ఉంటది అంటే గిన దీని గురించి అయితే మనకైతే తెలియదు, ఉండకపోవచ్చు. కానీ ఏదో ఒకటైతే ఉంటది, ఏదో ఒక రోజు మూవీ అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే ఉంటది, ఖచ్చితంగా అయితే చేస్తారు. ఇదైతే పక్క. ఇంకా నెక్స్ట్ ఏ చేసేస్తారంటే అదైతే మనకైతే తెలీదు, అదైతే కాకపోవచ్చు. ఇంక ఇది పక్కన పెడితే మనకి వినపడేటట్టు పాత స్టోరీనే తీసుకొని వచ్చి వీళ్ళిద్దరు మళ్ళీ చేస్తారంటే అది కూడా జరగదు. ఆ స్టోరీ వేరే, అది వేరే, అప్పుడు అది మొత్తం వేరే, అది అంతా పోయింది. ఇంకా మళ్ళా కొత్త స్టోరీ అయితే తీసుకొని వచ్చి వీళ్ళిద్దరు అయితే చేస్తారు ఖచ్చితంగా అయితే. స్టోరీ అది కాకపోయినా వేరేదైనా కొత్తది తెచ్చినా ఇంకా ఏదైనా చేసినా గానీ ఖచ్చితంగా అయితే వీళ్ళిద్దరి మధ్య మూవీ అనేది అయితే ఉంటది. కానీ మనకి దగ్గరలోనే ఉండకపోవచ్చేమో గానీ ఎప్పటికైనా గానీ వీళ్ళిద్దరి మధ్య మూవీ అనేది అయితే ఉంటది. ఇంకా ఇది పక్కన పెట్టి వారణాసి మూవీ గురించి మాట్లాడుకోవాలంటే వారణాసి మూవీ గురించి అయితే పెద్ద అప్డేట్లు అనేది అయితే లేవు. షూటింగ్ అయితే జరుగుతుంది, ఇంతవరకే తెలుసు, ఇంతకు మించి అయితే ఏం తెలీదు. ఇంకా అప్డేట్ల కోసం అయితే మనమైతే ఆగి ఉండాలా, ఆగి ఉందాం. మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి అయితే వెంటనే చేరుకుంటుంది. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.